ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది చాలా ఈజీ ప్రొసీజర్. ఈ చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేసి చూడండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి చూడండి, తర్వాత ప్రొసీజర్లోకి వెళ్దాం. ఉల్లిపాయల్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు, 1 టొమాటో. చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు కారం రాసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయాలి దాన్ని. కొంచెం ఆయిల్ ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో తీసుకోండి. అది వేడెక్కాక హోల్ స్పైసెస్ అన్నీ అందులో వేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి అందులో. అవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసుకోండి, తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అప్పుడు. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను సెపరేట్గా వేసాను 2. మీ దగ్గర 2 కలిపింది ఉంటే అది వేసుకోవచ్చు. ఒకసారి దాన్ని కలుపుకొని కొంచెం వేగనివ్వండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని వేగనివ్వండి. బాగా ఆ పచ్చిదనం పోవాలి ఆ ముక్కల్లోని. మధ్యలో ఒక్కొక్కసారి అలా కలుపుకుంటూ ఉండండి దాన్ని. ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా కుక్ అవనివ్వండి. మనం చూస్తే 1 డ్రాప్ వాటర్ కూడా మనం యాడ్ చేయలేదు. కాకపోతే ఆ చికెన్లో నుంచి జ్యూసెస్ మొత్తం ఊజ్ అవుట్ అయ్యి అలా వాటర్లా కనిపిస్తుంది మనకి. అది దానివల్ల ఇంకా టేస్టీగా తయారవుతుంది చికెన్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోండి. అది ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి దానికి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగ కుక్ అవనివ్వండి మీడియం లో హీట్లో. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మిగతా టైం కూడా కుక్ అవనివ్వండి. ఇలా చేయటం వల్ల చికెన్ బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చికెన్ సాఫ్ట్ అయిపోయింది. మీకు గ్రేవీ థిక్గా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు కొంచెం వాటర్ ఉండాలి అనుకుంటే కనుక కొంచెం డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోండి దానికి. ఇలా పైన ఆయిల్ కనిపిస్తుంది కదా, అది చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనేసి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది వేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే అది చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ట్రై చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.